ముక్కంటి ఆలయంలో జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో త్రినేత్ర అతిథి భవనంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో గతంలో జరిగిన ఉత్సవాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ ఏడాది అత్యవసర సేవలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలనకు రెవెన్యూ, ఐసీడీఎస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహించాలని వైద్య శాఖను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇక నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అగ్నిమాపక వాహనం 108 వాహనం ఆలయం వద్దే నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ఎస్పీ మల్లికా గార్గ్ పలు సూచనలు చేశారు. గతేడాది ఉత్సవాల్లో బందోబస్తును పర్యవేక్షించిన సీఐ అంజు యాదవ్ సమావేశానికి హాజరై క్యూలైన్ల విధానం, రద్దీ రోజుల్లో బందోబస్తు నిర్వహణ, రథోత్సవం, తెప్పోత్సవంలో చోరీలు జరగకుండా తీసుకున్న జాగ్రత్తలు వివరించారు. ఈ ఏడాది అమలు చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయంలో తిరిగి సమీక్షించారు. ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిత్యాన్నదానంలో కలెక్టర్ భక్తులతో కలిసి భోజనం చేశారు. గురించి కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో, అలాగే ఎస్పీ గారితో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారితో, అలాగే మన చైర్పర్సన్, ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్, అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి ముందు జరిగిన కార్యక్రమాల్లో లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, ఈసారి ఈ బ్రహ్మోత్సవం జరిపించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తయారీల గురించి రివ్యూ చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే భక్తాదులకి ఏమి అసువిధాలు కలగకుండా వాళ్ళందరికీ చాలా చక్కగా మంచి భక్తిభావంతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా బందోబస్తు వరకు, అలాగే అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ లో బ్యారికేడింగ్ కావచ్చు, అలాగే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. సో వచ్చే భక్తాదులు లక్షలాది మంది వస్తున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు శివరాత్రి రోజున 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున అలాగే పోలీస్ తరఫు నుంచి ఇక్కడ చాలా గట్టిగా బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ 1000 పీపుల్ బందోబస్తు. దీనికి ఇది బికాజ్ ఒక స్టేట్ వైడ్ శివరాత్రి ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాబట్టి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ లోనే ఇంకా టెంపుల్స్ లో కూడా శివరాత్రి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది. దానికోసం మనకి బయట నుంచి కూడా ఫోర్స్ రావడం జరుగుతుంది. దానికోసం కూడా మనం రాస్తాము. ఇంకా ఎస్డిఆర్ఎఫ్ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. మనం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాము. దానికోసం కూడా రాయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కి స్మూత్ ట్రాఫిక్, పార్కింగ్, కొత్త ఎంట్రీ ఎగ్జిట్ ఎలా చేయాలి అవి అన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఇంకా డిసిజన్స్